మిల్లెట్ రైస్ అండి. ఇవి నైట్ నానబెట్టాను. శుభ్రంగా కడిగి వాటర్ పారబోయాలి. ఒకసారి కడిగితే చాలండి, ఎక్కువ సార్లు కడగద్దు. నీళ్ళు బాగా వంపేయాలండి. ఒక గ్లాస్ వాటర్ అండి. కొంచెం ఐలో ఉడకాలండి. ఫస్ట్ నీళ్ళు పోసినప్పుడు ఐలో పెట్టాలి. ఉడుకుతుందండి మిల్లెట్ రైస్, ఇంకా కాసేపు ఉడకాలి. ఈ ఐలో పెట్టుకుని ఉడికితే తొందరగా ఉడుకుతుందండి. సిమ్లో పెట్టకూడదు, చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. మిల్లెట్ రైస్ రెడీ అయిందండి, ఉడికిందండి. ఈ వాటర్ ఇలా ఉన్నప్పుడు ఒక సిమ్లో పెట్టాలండి. ఐలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. దీన్ని మనం ఉప్మాలా చేసుకోవచ్చండి, లేకపోతే వెజిటేరియన్లా చేసుకోవచ్చు. మనం వెజిటేరియన్లా చేసుకోవాలంటే కొంచెం గట్టిగా ఉండాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది, బాగోదు. అందుకని కొంచెం పలుకుగా ఉన్నప్పుడు దించేయాలి. దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోవద్దు, మొత్తం మాడిపోతుంది వచ్చేసరికి. ఇది మాడిపోతే అసలు నోట్లో పెట్టలేము. కొద్దిగా వాటర్ ఉందనగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వాటర్తో ఉడికిపోతుంది, మాడదు, గిన్నెకి ఎక్కడ అంటుకోదు. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత పొడి పొడిలాడుతుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపినా కూడా కాసేపు ఇలా కలపండి, ఏమన్నా ఉంటే మాడకుండా ఉంటుంది.